కాదండి, మీరు తెలుసుకోవాలి చట్టం మీరు తెలుసుకోవాలి, చట్టం మీరు తెలుసుకోవాలి, పోలీసు వారు చట్టం తెలుసుకోవాలి. అడగదు పోలీసు వారు చట్టం తెలుసుకోవాలి. నాకు సమాధానం చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. 19వ తారీఖున నేను కంప్లైంట్ చేశా, ఆ కంప్లైంట్స్ మీరు ఏం చేశారో చెప్పండి. లీగల్ ఒపీనియన్ కాదు, ఏమి తీసుకున్నా మీరు 14 days లోపల అకార్డింగ్ టు చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం 14 రోజుల లోపల మీరు అది రిజిస్టర్ చేయాలి, లేక నాకు సమాధానం చెప్పాలి. చందాలుగా ఉండేదానికి మీరు చేసుకోకూడదు, చందాలుగా ఉండేదానికి మీరు చేసుకోకూడదు. రాంబాబు దూరం ఉండండి, దూరం ఉండాలి. కాదు దీనికి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మా ఫిర్యాదులపై చర్య తీసుకోవాలి, మా ఫిర్యాదులపై 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 చర్య తీసుకోవాలి, 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 మా ఫిర్యాదులపై చర్య తీసుకోవాలి, 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 ఫిర్యాదులపై చెప్పు చర్య తీసుకోవాలి. నేను ఒక మాట చెబుతున్నా, మీ పేరు నరహరి, నూతక్కి నరహరి. ఎస్ఐ గారు మీకు నేను ఒకటే చెప్తున్నా, 19వ తారీఖున నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమి చేశారో ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదు. నేను స్వయంగా వచ్చి నేను కంప్లైంట్స్ ఇస్తే కనీసం రిజిస్టర్ కూడా చేయకోకుండా, మీ విధులను మీరు నిర్వర్తించుకోకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు. దానికోసమే నిరసన తెలియజేస్తున్నాను. సమాధానం చెప్పండి. శ్రీగారితో మాట్లాడు, శ్రీగారితో మాట్లాడి, శ్రీగారితో మాట్లాడు, శ్రీగారితో మాట్లాడు. నాతో మాట్లాడచ్చు, సమాధానం చెప్పి వెళ్ళిపోతారు, మీరు సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. గారు నమస్తే, నేను ఇప్పుడు ఎన్నిసార్లు అడిగాను సార్ మిమ్మల్ని? 19వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అట్టి పెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద. ఇది మీరు ఫోన్ చేశారు, ఏం ఫోన్ చేస్తే నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా ఇది ఫాల్స్ అనో రైట్ అనో తప్పనో మేము మీరు రిజిస్టర్ చేశారా కేసు? మరి ఇదేంటి సార్ ప్రిలిమినరీ ఎంక్వైరీ? మీరు సార్ మీరు ఒకసారి యాక్ట్ చూసుకోండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు రెట్టి పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. అవును సార్, మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్. సరే, నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను, నా బోర్డు పెట్టుకుని. మీరు నాకు 2 days అంటే ఎప్పుడు చెప్పండి. ఈ తర్వాత నేను డీజీపీ ఆఫీస్, నేను ఒక మాట చదువుతాడు వీరభద్రరావు గారేగా, వీరేంద్ర గారు, నాకు మీరు ఇవాళ ఇవ్వకపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గరైనా కూర్చుంటా, డీజీపీ ఆఫీస్ దగ్గర కూర్చుంటా, హోంమంత్రి ఆఫీస్ ముందు కూర్చుంటా, ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు కూడా కూర్చుంటా. నాకు ధర్మం జరగాలి. నేను ఇచ్చిన కంప్లైంట్స్ కి నాకు ఎప్పుడు టైం చెప్పండి, ఆ రోజు వరకు నేను మాట్లాడను, తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటా.
2 days అంటే ఇప్పుడు ఇవాళ ఎంత 17, 18, 19, 20వ తారీఖు చెప్పు సార్. రైట్, ఓకే, 20వ తారీఖు. రైట్, థ్యాంక్ యూ. మాజీ మంత్రిని న్యాయవాదిని గుర్తుపెట్టుకుని వదిలిపెట్టను. ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే, మీరు చట్టం ప్రకారంగా డిస్పోజ్ చేయకపోతే నేను ఒప్పుకోను. లాజికల్ గా ఎండ్ కావాలి. బాషాభాయ్